ఈరోజు అసెంబ్లీలో మామూలుగా గర్జించలేదు నారా లోకేష్ గారని చెప్పాలి. వైఎస్ఆర్సీపీ పార్టీకి అయితే ఒక రేంజ్లో వార్నింగ్ ఇచ్చారనుకోవచ్చు, లేదంటే సవాల్ విసిరారనుకోవచ్చు. డిఎస్సి మీద జరుగుతున్నటువంటి ఏదో వాళ్ళ పనికి మాలిన ఏదో ఉంటుందిగా ప్రొటెస్టు, అది ఎక్కడ పడితే అక్కడే చేస్తున్నారు. ఈరోజు అసెంబ్లీ అలాగే మండలిలో కూడా చేశారు. దీని మీద చాలా సీరియస్గానే స్పందించారు నారా లోకేష్ గారు. నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు. ప్లేసు నువ్వు లేదా నీ ఇష్టం వచ్చిన ప్లేసు ఆంధ్రప్రదేశ్లో ఏ ప్లేసులో అయినా సరే, ప్లేసు నువ్వు చెప్పమన్నా సరే లేదా నన్ను చెప్పమన్నా సరే, టైం నువ్వు చెప్పినా సరే లేదంటే నన్ను చెప్పమన్నా సరే అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి అండ్ బ్యాచ్కి మొత్తానికి సరిపడా ఇవ్వాల్సింది అసెంబ్లీ నుంచి ఇచ్చి పడేశారు అని చెప్పాలి. ఒక నాయకుడికి ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? ఏదైతే తను చేస్తున్నటువంటి పని మీద చాలా బలంగా నిజాయితీగా నిలబడి పని చేయటం, ఆ తర్వాత దాంట్లో తప్పులు జరిగాయి అంటే దాని మీద నిలబడే, ఎక్కడ తప్పు జరిగిందో ఇదిగో నేను తప్పు చేస్తే తప్పు చేశానని చెప్పటం, లేదా తప్పు జరగకపోతే దాని మీద 100% మేము నిలబడి చూపిస్తాం, తప్పు జరిగింది ఎక్కడా లేదు అని చెప్పి ఆయన బయటకు వచ్చి గతంలో కూడా మాట్లాడారు, మళ్ళీ ఇప్పుడు కూడా మాట్లాడినటువంటి పరిస్థితి కనిపించింది. గతంలో కూడా చెప్పారు, ఏదైనా ఒక సాక్ష్యం చూపించండి రా బాబు, మీరు ఎందుకు గోల పెట్టుకుంటున్నారు, జంజీ ఉద్యమం అని చెప్పేసి జంజీ ముసుగులో మీ ముసలా ముతకాందరిని తీసుకొచ్చి ధర్నాల్లో కూర్చోబెడుతున్నారు. ఇప్పటికే డిఎస్సికి సంబంధించినటువంటి ఎవరైతే దాని ద్వారా ఉద్యోగాలు వచ్చినాయో వాళ్ళందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి వైసీపీకి చుక్కలు చూపిస్తున్నారు. వైసీపీ పార్టీ ఎక్కడైనా సరే ధర్నాలు చేస్తే అక్కడికి వెళ్ళి మేము కూడా ప్రతి ధర్నాలు చేస్తాము అని చెప్పేటువంటి ఒక సందేశాన్ని కూడా రీసెంట్గా కొండారెడ్డి బుర్జు, ఆ తర్వాత మిగతా కొన్ని ప్లేసుల నుంచి కూడా ఒక సందేశాన్ని పంపించారు. ఒక డెడ్లీ వార్నింగ్ డిఎస్సికి సంబంధించినటువంటి ఆ ఎంప్లాయీసే వైఎస్ఆర్సీపీకి పంపించారు. ఇంకా రోడ్ల మీద మానేశారు. ఇప్పుడు అసెంబ్లీ జరుగుతుంది కదా, ముఖ్యంగా కౌన్సిల్ జరుగుతుంది కదా, కౌన్సిల్లో ఎందుకంటే అసెంబ్లీకి వచ్చేటువంటి పరిస్థితే లేదు, వీళ్ళకి అంత ధైర్యం లేదు. ఏదో గాలి మాటలు గాలి వార్తలు చెప్పాలంటే బయట మాట్లాడుకుంటే సరిపోద్ది, కానీ అసెంబ్లీకి వచ్చి మాట్లాడాలి అంటే ఆధారాలు కావాలిగా. అందుకనే అసెంబ్లీకి వచ్చి మాట్లాడేటువంటి దమ్ము లేదు. కౌన్సిల్లోకి వచ్చి ఏదో మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ సభని సజావుగా జరగకుండా ఒక గోల చేస్తున్నారు. కానీ నారా లోకేష్ గారు ఎంత బలంగా తిప్పికొట్టారంటే, జగన్మోహన్ రెడ్డికి నేను డైరెక్ట్ సవాల్ విసురుతున్నా, ఎక్కడికొచ్చి దాని మీద సాక్ష్యాలు చూపిస్తానన్నా సరే, టైము ప్లేసు ఏదైనా సరే ఎక్కడైనా పెట్టుకో, నేను వస్తా, నీకు దమ్ముంటే నీకు చావనైతే దా బయటకు వచ్చి ఆ డిఎస్సి మీద సాక్ష్యాలతో సహా బయటకు వచ్చి నువ్వు చూపించు, నిరూపించు, లేకపోతే నాకు చేత కాదు, నాకు చేత అవ్వదు, నా దగ్గర అబద్ధాలు తప్ప సొల్లువాగుడు తప్ప నిజాలు ఉండవు అని చెప్పి సారీ చెప్పి వెళ్ళిపోయి నీ ప్యాలెస్లో తొంగు అని చెప్పి డైరెక్ట్గా సవాల్ విసిరినటువంటి పరిస్థితికి వచ్చింది. మరి ఇప్పుడైనా వస్తుందా అంటే అంత సీన్ లేదు. ఆయన జెండా ఎగరేయటానికి, స్వతంత్ర దినోత్సవం రోజు జెండా ఎగరేయటానికే బయటికి రాడు, ఇంకా డిఎస్సి గురించి మాట్లాడడానికి వస్తాడు చెప్పండి. సో డెఫినెట్గా ఆయన బయటకు వచ్చేటువంటి సమస్య లేదు. ఆయన సొల్లువాగుడే మాట్లాడతాడు, ఆయన అబద్ధాలే ప్రసారం చేస్తాడు అని ఆయన ప్రజలకు ఇప్పటికీ ఒక సందేశాన్ని ఇచ్చేశాడు. సో నారా లోకేష్ గారు పెద్ద ఏమంటారు తాటాకు చప్పుళ్ళకి అసలు ఆలోచించాల్సినటువంటి అవసరమే లేదు.